ప్రభునందు ప్రేమేంటి వారులారా, సంఘానికి చాలామంది దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, కొందరు బాధతో వస్తారు, కొందరు చెప్పుకోలేని సమస్యతో వస్తారు. దేవుడు సన్నిధికి వెళ్తే కొంచెం ప్రశాంతత ఉంటుంది. దేవుని దాసుని ద్వారా ఏం మాట్లాడతాడో, నాకేమన్నా దేవుడు మాట్లాడతాడా అని చాలామంది ఉంటారు ఇక్కడ. కొందరు చింత, కొందరు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. సంఘము అనగా మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రశాంతత, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనకు ఎంతో నెమ్మది. ఏ విషయంలో కూడా మనము చింతించకూడదు. బాధలు ఉంటాయి, అందరికి ఉంటాయి. ప్రసంగం చేసే నాకు ఉంటాయి, మీలో కూడా ఉంటాయి ఆ బాధలు. దేవుని సన్నిధికి వచ్చినామంటే దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు జవాబిస్తాడన్న గొప్ప విశ్వాసం ఉండాలి. దేనిని గురించి కూడా చింతింపకూడదు. దేవుని వాక్యం ఉంది కదా, ఫిలిప్పీ పత్రిక 4. మీరేం తెరవకండి, ఎందుకంటే టైం లేదు, నేను చెప్తూ ఉంటా, వింటూనే తెరవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? దేనిని గురించి మీరు చింతింపకూడదు. దేనిని గురించి? అమ్మ ఏదో సౌండ్ వస్తుంది, ఇది ఆఫ్ చేసి. దేనిని గురించి? దేనిని అది అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ ఇట్ మే బి. అది వివాహ విషయమా, జాబ్ విషయమా, లేకపోతే చెప్పుకోలేని సమస్యతో నువ్వు సతమతం అవుతున్నావా, ఆర్ యు ఫీలింగ్ లోన్లీనెస్, ఏదైనప్పటికీ కూడా దేనిని గురించి నువ్వు చింతింపకూడదు. కానీ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేది. అప్పుడు దేవుని యొక్క సమాధానము వస్తుంది. మరి దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు కదా బైబిల్లో. మరి ఆ వాగ్దానాలను చేతబట్టుకొని మనం అడిగితే దేవుడు అబద్ధికుడా? కానే కాదు. ఇప్పుడు తీయండమ్మా, సంఖ్యాకాండము 19 అనుకుంటా, 19వ అధ్యాయము 23వ వచనం అనుకుంటా. సంఖ్యాకాండము కాదు, 23వ అధ్యాయము, సంఖ్యాకాండము 23:19. సంఖ్యాకాండము ఇది చదువు అమ్మా, ఇది అందరు తీయాలి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అమ్మ బాగా గమనించ, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట. దేవుడు అబద్ధం ఆడు కానీ మానవుడు కాదు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఆయన మాట ఇస్తే దాన్ని స్థాపిస్తాడు. ఆయన అబద్ధం ఆడాడు. దేవుడే చెప్పాడు దేనిని గురించి చింతింపకూడి, కానీ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు తెలియజేయడు. అంటే మనం ప్రార్థన చేయము, ఏమి చేయము. దేవునికి ప్రార్థించండి, ప్రతి ఒక్క దానికి దేవుడు జవాబు ఇస్తాడు. కానీ ఒక షరతు ఉంటుంది. వాగ్దానాలు దేవుడు ఇస్తాడు. దాదాపు 30,000 పైన వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క వాగ్దానానికి ఒక షరతు ఉంది. షరతు చూద్దామా? 18వ కీర్తనలో ఉంది. 91 కీర్తన దీని ముందు 91వ కీర్తన, Psalm 91. దీనిని సామ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు.
91 కీర్తన 14 వచనం. అమ్మాయి జాగ్రత్త అండర్లైన్ చేసుకుని. 91 కీర్తన 14 వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అదమ్మా ఆ కీర్తనకారుడు అంటే దేవుని ప్రేమిస్తున్నాడట, అందుకనే నేను తప్పిస్తా. ఆయన చూడండి 15వ వచనం చదువుమా. అదే అనగా అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలలో. చాలు ఇంకా. అతడు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో అతడు మొరపెట్టినప్పుడు నేను ఉత్తరం ఇస్తా. ప్రేమిస్తారంటే ప్రతి ఒక్క క్వశ్చన్కు ఆన్సర్ బైబిలే. ప్రతి ఒక్క క్వశ్చన్కు బైబిల్ ఆన్సరే. ప్లీజ్ యోహాను సువార్త 14:15. యోహాను సువార్త 14:15 త్వరగా. యోహాను సువార్త 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల చాలు. ప్రేమ అంటే ఏంటమ్మా? నేను దేవుని ప్రేమిస్తున్నాను బ్రదర్. ఏం ప్రేమిస్తున్నావు? నేను దేవుని ప్రేమిస్తున్నానంటే ఏంటి? ఆజ్ఞలు గైకొనాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు గైకొంటావో నువ్వు ప్రేమిస్తున్నావు. అనగా దేవుని ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో వారు మొరపెడితే దేవుడు తప్పకుండా వింటాడు, వారికి జవాబిస్తాడు. అమ్మా, నీకు ఏ బాధ ఉంది, ఏ శ్రమలలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, నువ్వు దేవుని ప్రేమించడం మొదలుపెట్టు. నువ్వు దేవుని ఆజ్ఞలు గైకోవడం మొదలుపెట్టు. దేవుని స్తుతించడం మొదలుపెట్టు. నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం మొదలుపెట్టు. తర్వాత నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకనే ఈ 91 కీర్తన 14 వచనంలో దేవుడు చెప్తున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతనిని తప్పిస్తాను. కాబట్టి ఈ మాటల ద్వారా మనం ధైర్యపడదాం. మీరు అనుకోవచ్చు ఏమో మాకే కష్టాలు ఉన్నాయని. మీకు కాదు, ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి. ఏ మనిషి కూడా నేను సుఖవంతంగా ఉన్నాను ఎవడు చెప్పాడు. బిల్ గేట్స్ నుంచి, ట్రంప్ కానించి, నువ్వు కాదు, నేను, ఎవరైనా. బట్ వన్ థింగ్, యాజ్ ఎ బిలీవర్ యు మస్ట్ గ్లోరిఫై గాడ్ అట్ ఎనీ సిచ్యువేషన్. ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఎటువంటి బాధలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని మహిమపరచడం నేర్చుకో. దేవుడు నీకు అద్భుతంగా నీ యొక్క సమస్యలు తీరుస్తాడు. పిల్లల విషయం బాధపడేవారు తల్లిదండ్రులు ఉంటారు. పిల్లల పెళ్ళిళ్ళు ఎన్నెన్నో రకాలు ఉంటాయి. బట్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ టు ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ హిమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబే హిస్ కమాండ్మెంట్స్, దెన్ గాడ్ విల్ లిసన్ టు యూ అండ్ హి విల్ డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ పర్సిక్యూషన్స్. ఓకే, ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, దేవుని యొక్క రాకడ యొక్క సబ్జెక్ట్ తీసుకున్నాం. దాదాపు 10-15 మెసేజెస్ ఉన్నాయి. నేను పోయిన ఫస్ట్ మెసేజ్ ర్యాప్చర్ గురించి చెప్పాను. ర్యాప్చర్ అనగా సంఘము ఎత్తబడుట. ర్యాప్చర్ ఈజ్ ద లాటిన్ వర్డ్ ర్యాపీ అనేటువంటి ఆ యొక్క వర్డ్ నుంచి డిరైవ్ చేయబడింది. ర్యాప్చర్ అనేటువంటిది ఇంగ్లీష్ పదము, బట్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ a లాటిన్ వర్డ్ ర్యాపీ దట్ ఈస్ కాల్డ్ కటప్. కటప్ అంటే ఎత్తబడి టక్కని లాక్కోవడం. ఒక అయస్కాంతం ఇట పెడితే ఎక్కడెక్కడ ఇనుప చిన్న చిన్న ఉంటే లాగడం అన్నమాట. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, యేసు ప్రభు ఇంకా నెక్స్ట్ డేనే ఆయన శిలువ మరణం పొందుతాడు. నెక్స్ట్ డేనే అనగా థర్స్డే నైట్ ఆయన చివరి లాస్ట్ సప్పర్ ఆ మేడ గదిలో, అక్కడ అనగా అది ఆ మేడ గది ఎవరిది అనగా మార్కు అన్న మారు పేరు గల యోహాన్ యొక్క తల్లి గారైన ఆ మరియ గారి ఇల్లు అది. ఆ ఇంటిలో శిష్యులందరూ కూడతారు. యేసు ప్రభు కూడా అక్కడ ఉంటాడు. యేసు ప్రభు ఆ యొక్క లాస్ట్ సప్పర్, ఆ ప్రభు రాత్రి భోజనం అయినట్టు తర్వాత శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటి? మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల చెబుదును. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మును తీసుకొని, ఎక్కడుంది? యోహాను సువార్త 14వ అధ్యాయం.
అక్కడ లాస్ట్ సఫర్ అయిపోయింది, ప్రభురాత్రి భోజనం అయిపోయింది. వెంటనే శిష్యులతో చెబుతున్నాడు, ఇదిగో నేను మరలా వస్తాను, నన్ను చంపుతారు, నేను సమాధి చేయబడతా, నేను తిరిగి లేచి నేను ఆరోహణమైన తండ్రి యొద్దకు వెళ్తా, కానీ అక్కడ వెళ్ళి నేను మీకు స్థలం సిద్ధపరుస్తా. నేను ఆ స్థలము సిద్ధపరిచి నేను ఆ స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వస్తా అన్నాడు. తర్వాత యేసు ప్రభు అదే విధంగా నెక్స్ట్ డే శుక్రవారమున భయంకరమైన చావుకు లోనయ్యాడు. భయంకరమైన చావుకు లోనై ఆయన తన ప్రాణాన్ని తండ్రి అప్పగించి మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మూడవ రోజున తను చెప్పినట్టే శిష్యులతో చెప్పాడు, అదిగో మనం యెరూషలేముకు వెళుతున్నాం, అక్కడ నన్ను ప్రధాన యాజకులు శాస్త్రులు ఇదిగో వారు నన్ను అన్యజనులకు అప్పగిస్తారు, వారు నన్ను సిలువ వేసి చంపుతారు, తర్వాత నేను మూడవ దినమున తిరిగి లేస్తాను అని శిష్యులకు చెబుతూ వచ్చాడు. కానీ శిష్యులు అది నమ్మలేదు. యేసు ప్రభు శుక్రవారమున చనిపోయాడు, ఆయన ఆదివారమున లేచాడు. లేచి 40 రోజులు తను సజీవునిగా కనబరుచుకున్నాడు. ఎక్కడుంది? బైబిల్లో ఉంది. మీరు అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలోనే 1-2 వచనాల్లోనే కనబడుతుంది. 40 రోజులు తను సజీవునిగా కనబరుచుకొని ఆ ఒలివ కొండ నుంచి అందరూ ఉన్నారు, శిష్యులంతా, తల్లి ఉంది, వేరే మరియమ్మ ఉంది, అందరూ స్త్రీలు శిష్యులు అందరూ 40 రోజుల తర్వాత ఆయన అప్పుడు ఇద్దరు దేవదూతలు ఆ శిష్యులు అక్కడ స్త్రీల ఇరుప్రక్కల నిలబడి ఇద్దరు దేవదూతలు ఏమంటున్నారు? ఓ గలిలయ మనుషులారా, ఏమంటున్నాడమ్మా? ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేలి చూచుచున్నారు? యేసు ప్రభు ఏ విధంగా పరమునకు చేర్చబడుతున్నాడో మీరు చూచుచున్నారో అదే విధముగా మరలా మొదటి అపోస్తలుల రాసిన కార్యము 1వ అధ్యాయం 11వ వచనం డైరెక్ట్. గలిలయ మనుషులారా చూచుచున్నారు మీ యొద్ద నుండి ఏ రీతిగా పరలోకముకు చేర్చబడుతున్నాడో ఆ రీతిగానే యేసు ప్రభు ఆయన మరణానికి ముందు చెప్పాడు. యేసు ప్రభు ఆయన మరణానికి ముందు ఆ చివరి ప్రభు రాత్రి భోజనం అయిన తర్వాత శిష్యులకు చెప్పాడు, ఐఎమ్ కమింగ్ అగైన్. మరలా ఆయన ఆరోహణం అయిపోతున్నప్పుడు ఇద్దరు దేవదూతలు, ఎందుకయ్యా, ఎందుకు గలిలయ మనుషులారా అట చూస్తున్నారు పైకి? ఆయన వస్తాడయ్యా, ఆయన వస్తాడు. తర్వాత యేసు ప్రభు ఆయన యోహాను అనగా దాదాపు యేసు ప్రభు చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత 50 సంవత్సరాలకు, ఎన్ని సంవత్సరాలమ్మా? 50 సంవత్సరాలకు పద్మాసు ద్వీపంలో యోహాను ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆయన కనబడి ఏం చెప్తున్నాడు? ప్రకటన గ్రంథం చివరి పేజీ 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అమ్మా వినండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చదవయ్యా. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనివాడు ధన్యుడు. మీరు వింటున్నారు కదా, మీరు ధన్యులు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనివాడు ధన్యుడు. 12వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచే జీతం నా యొద్ద. ఎంతమంది జీతం కావాలని ఉన్నారు? నేను ఎప్పుడు దీనికోసమే ప్రయాసపడతా. నాకు ప్రభువా నువ్వు ఇచ్చే జీతం నాకు కావాలి, నాకు నీ జీతం కావాలి. ఆ జీతం కోసం మనం ప్రయాసపడాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సెకండ్ కమింగ్ అనే మెసేజ్ను చాలా సంఘాలలో తప్పుడుగా బోధిస్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు.
కానీ మన బ్రదర్ మూమెంట్ మొట్టమొదటి ఐర్లాండ్లోని డబ్లిన్లో స్టార్ట్ అయ్యి ఇంగ్లాండ్ దేశంలో ఆ యొక్క జార్జ్ ముల్లర్, జాన్ నెల్సన్, డర్బే ఇలాగ పెద్ద పెద్ద భక్తులు దేవుని సన్నిధిన కూర్చొని దేవుని సన్నిధిన 66 పుస్తకాలు బాగా చదివి ఎన్నో గ్రంథాలు మన ముందుకు తీసుకొచ్చారు. యేసు ప్రభు రాకడ గురించి కూడా వీరు చెప్పారు. గొప్ప దైవజనులు జి రాజారావు గారు 2వ తరగతి చదివారు, చదువు లేదు ఆయనకు. ఆయన చెబుతూ ఉంటే రాస్తారు యవనస్తులు. ఆయన కూడా ప్రభు సన్నిధిలో మ్రోకరిల్లి, ప్రభువా ఈ ప్రకటన గ్రంథము నీ 2వ రాకడ దాని గురించి నాకు నేర్పు అన్నప్పుడు దేవుడు ఆయనకు 2వ తరగతి చదివిన అతనికి నేర్పించాడు. God doesn't want your education. God doesn't want your ability. God wants only your availability. ఇది నేర్చుకోండి. నీ చదువు అక్కర్లేదు. నువ్వు ఎంతో జ్ఞానవంతుడు అనుకుంటున్నావేమో, అక్కర్లేదు. గాడ్ వాంట్స్ యువర్ అవైలబిలిటీ. ప్రభువా నేనున్నాను. యెషయా భక్తుడు అదే అన్నాడు. ఎవరు పోతారు నా గురించి చెప్పడానికి? ఏమన్నాడు యెషయా భక్తుడు? నేనున్నాను ప్రభు అన్నాడు. అలాంటి అవైలబిలిటీ గొప్ప దైవజనులు, ఇటువంటి గొప్ప దైవజనులు మనకు అందించారు ఈ యొక్క ప్రభువు రాకడ గురించి. చాలా మంది అనుకుంటారు ఓన్లీ ప్రకటన గ్రంథం కాదు, ఎన్నో 66 గ్రంథాలలో యేసు ప్రభు యొక్క రాకడ గురించి రాయబడింది. మొదటి రాకడ, 2వ రాకడ. కానీ 2వ రాకడ యొక్క ఆ యొక్క అనగా దాని గురించి తప్పుడు ప్రసంగాలు ఉన్నాయి. జాగ్రత్త కలిగి ఉండాలి. మన సంఘములో ఏదైతే ఇక్కడ బోధ ఉందో సత్యమైన బోధ అని 100% నేను చెప్పగలను. మన వారు పూర్వీకులు, వారు దేవుని సన్నిధిన ప్రార్థన చేసి దేవుని నుంచి పొందిన వర్తమానమే మీకు ఇస్తున్నాను, కానీ నా వర్తమానం కాదు. వారు ఎన్నో బుక్స్ రాశారు. అటువంటి బుక్స్ అన్ని నేను చదివే చెబుతున్నా. కాబట్టి దయచేసి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందే చెప్పాను, ఈ యొక్క యేసు ప్రభు రాకడ 2 మెట్లు, 2 స్టెప్స్. మొట్టమొదటిసారిగా ఆయన ఎవరికి కనబడ్డు. ఎవరికి? చాలా మంది అంటారు యేసు ప్రభు కనబడతాడా? కనబడాడు. ఎన్నో ముందు చెప్పాను, జస్ట్ కొంచెం చెప్పి ముందుకు వెళ్తా. ఎవరికి కనబడ్డు? అంటే కన్నురెప్ప పాటలో కన్నిటి ఆర్పేట అంటే లోపల అన్నీ అయిపోయింటాయి. కన్నురెప్ప పాటలో ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్. ద ఫస్ట్ స్టెప్. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం చదువు త్వరగా. ఇద్దరు తీసుకోండి మైకుల్లో. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని ఒక రెప్పపాటులో బాగా ఒక రెప్పపాటు అని ఇది అండర్లైన్ చేసుకోండి. నేను దీనికోసం చదివిచ్చా. చూడండి, ఒక రెప్పపాటు అంటే ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ. నువ్వు రెప్పపాటు అటనే లోపల కడపురం రోగగానే మనమందరము మార్పు పొందుదాం. చాలా అది అండర్లైన్. కన్ను రెప్ప పాట, ఒక కన్ను రెప్ప అటనే లోపల ఏమైపోతుందో అంతే. ఒకవేళ ఇప్పుడే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభు పరలోకం నుండి దిగి వచ్చును. అప్పుడు ప్రభునందు మృతులైన వారు మొదట లేతురు, తర్వాత సజీవులైన మనము మార్పు చెంది, ఇప్పుడు నేను సజీవంగానే ఉన్నాను, ఇప్పుడే వచ్చాడు అనుకో, నా వాచి ఇది అన్నీ నిలబడిపోతుంది. నేను వెళ్ళిపోయి ఒక కన్నురెప్పపాటులో సమాధులన్నీ అనగా యేసు ప్రభునందు నిద్రించిన సమాధులు తెరవబడతాయి. ఒక రెప్పపాటులో మధ్యాకాశంకి వెళ్ళిపోతాం. ఎవరికి ఏం తెలియదు. చక్కని దేవుడు యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి మనం తీసుకుని ఆయన పరదేశికి వెళ్ళిపోతాడు. ఒక కన్నురెప్పపాటులో తర్వాత
7 ఏళ్ల శ్రమల కాలం. దీనినే ర్యాప్చర్ అంటారు. ఏమంటారమ్మా? ర్యాప్చర్. దీనినే ర్యాప్చర్, సంఘము ఎత్తబడుట. ఆయన వచ్చేది ఎవరి కోసం అనగా ఆదాం కోసం రావట్లేదు. ఆయన వచ్చేది హెజ్కేలు కోసం రావట్లేదు. ఆయన వచ్చేది దానియేలు కోసం రావట్లేదు. ఆయన వచ్చేది సంఘము కోసం. ఎవరైతే యేసు ప్రభునందు ఆయన రక్తంలో కడగబడి ఆయన పాప క్షమాపణ పొంది ఉంటారో వారి కోసం వస్తున్నాడు. వారి కోసం. హీఈస్ కమింగ్ ఫర్ ద చర్చ్. ఆయన సంఘం కోసం వచ్చాడు. సంఘం ఎత్తబడుతుంది. అదే మొదటి మెట్టు. అదేంటమ్మా? అదే మొదటి మెట్టు. మొదటి మెట్టు నేను అంటే మీకు ఎక్స్ప్లెయిన్ కోసం సెకండ్ మెట్లుకి వెళ్తున్నాను. అనగా మొదటి మెట్టు, రెండవ మెట్టు ఇప్పుడు నేను చెప్పట్లేదు. ఈ రోజు నా అంశము వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన రెండవ రాకడలో సూచనలు ఏంటి? ఏంటమ్మా ఇప్పుడు? వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన రెండవ రాకడ వస్తుంది అని యేసు ప్రభువే ఆయన 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు, నేను వస్తున్నాను అంటున్నాడు. మరి ఏడి ఆయన వస్తున్నాడు అంటున్నాడు, మరి ఏంటి, ఎప్పుడు వస్తాడు అని ఎవరైనా అడిగితే మత్తయి సువార్త 24వ అధ్యాయం దానికి ఆధారం. చాలా ఉన్నవి. మత్తయి సువార్త 24 తీయండి, వెంటనే పాఠంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3 నుంచి చదువు. 3వ వచనం. అమ్మాయి అందరు తీశారా? మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూస్ 24th చాప్టర్ 3rd verse. ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు ఏకాంతముగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును? నీ రాకడకు సూచనలేమి? బాగా గమనించే, నీ రాకడకు సూచనలేంటి? చాలు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన ఆ దేవాలయం చూశాడు. తర్వాత ఆ సంగతి మన మాట. ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు ఒలివ కొండ దగ్గర. ఏకాంతముగా అందరు వచ్చారు శిష్యులు. అయ్యా, నువ్వు ఏదో వస్తాను అంటున్నావు కదా, ఎప్పుడు వస్తావు? అసలు సూచనలు ఏంటి? నువ్వు వస్తున్నావని మేము ఎట్లా కనుక్కోవాలా అంటే ఆ సూచనలు చెప్పాడు. కానీ నేను ఇంపార్టెంట్ సైన్స్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన వచ్చే ముందు ఈ సూచనలు జరుగుతాయి. అవి ఏంటి నేను ముందు చెప్తున్నా. 24వ అధ్యాయం 32వ వచనం. ఇంపార్టెంట్. 32వ వచనం. అంజూరపు చెట్టు ఒక ఉపమానం నేర్చుకొనడి. ఉన్నాడు, ద్వారము దగ్గరనే ఉన్నాడు. ద్వారం అంటే ఏంటి? ఆ డోర్ దగ్గర ఉన్నాడు యేసుప్రభు. మా ఇది గమనించండి, ఎంతో లోతైనటువంటి మాట. అంజూరపు చెట్టు ఇజ్రాయేల్ ప్రజలను పోల్చాడు. మీరు ఇర్మియా గ్రంథం 20 నేను చదవ, మీరు రాసుకోండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో ఏమి, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలలో ఈ అంజూరపు చెట్టును ఇజ్రాయేలుకు పోల్చాడు దేవుడు. ఇప్పుడు అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయేల్ ప్రజలు. అంజూరపు చెట్టు చూచి ఒక ఉపమానం ఏంటి? అది లేతదై చిగురించినప్పుడు. అది లేతదై అంటే ఏంటి? కొట్టివేయబడింది. అంజూరపు చెట్టు ఒకానొకప్పుడు కొట్టివేయబడింది. అది లేతదై చిగురించాలంట. అంజూరపు చెట్టు కొట్టివేయబడిందమ్మా. యేసు ప్రభు మరణించి ఆయన సమాధి చేయబడి ఆయన లేచి 40 రోజులు అందరికి కనబర్చి ఆరోహణమై తండ్రి ఎద్దుకు పోయాడు కదా. కరెక్ట్గా 40 సంవత్సరాలకు రోమా కింగ్ టైటస్ ఆయన యెరూషలేము మీద దాడి చేసి ఆ యొక్క పట్టణాన్నంతా కాల్చిపడేశాడు. యెరూషలేము మందిరాన్నంతా కాల్చిపడేశాడు. అక్కడ కాలిపోతున్నప్పుడు ఆ గోడలకు ఉన్నటువంటి తలుపులకు ఉన్నటువంటి బంగారంతా కారుతూ ఆ రాళ్ళ సందులో పోయినప్పుడు ఒక్కొక్క రాయిని తీసి ఆ బంగారును తీసుకుంటూ రాయితీ మీద రాయి లేకుండా తీసేశారు రోమా సైనికులు. మొత్తం కాల్చిపడేశారు. మొత్తం పట్టణమంతా
రక్తము రోడ్లలో ప్రవహించింది. వారి యొక్క పొయ్యిలలో, పొయ్యి ఉంటుంది కదా, అన్నం చేసుకునే పొయ్యి, పొయ్యిలలో కూడా రక్తము స్రవించిందంట. చిన్న పిల్లలేమి పెద్దలేమి అందరిని సంహరించాడు రోమా కింగ్ టైటస్. లక్షల మందిని చంపేశారు. ఇంకా కొద్దిగా మంది మిగిలిన వారిని తీసుకొని బానిసలుగా వెళ్ళిపోయాడు. మొత్తము యూదులంతా చల్లా చెదరైపోయారు. ప్రపంచంలోని దేశాలకంతా పారిపోయారు. ప్రపంచ పటములో నుంచి ఇజ్రాయెల్ దేశము తుడిచివేయబడింది. ఇజ్రాయెల్ పటము 70 ADలో తుడిచివేయబడిన ఆ యొక్క ఇజ్రాయెల్ దేశము 1948 మే 15 వరకు నో కంట్రీ, యూదులకు ఒక దేశం అనేది లేదు. 70వ సంవత్సరమున చంపబడియారు. రక్తము స్రవించింది. చల్లా చెదురైపోయారు. ప్రపంచ పటములో ఇజ్రాయెల్ దేశము లేకుండా చేసేసాడు. చల్లా చెదురైపోయారు. అసలు పటంలోంచి ఇజ్రాయెల్ దేశం లేదు టిల్ 1948 మే 15 అనొచ్చు, 14 అనొచ్చు. ఎందుకనగా 14th midnight వచ్చింది వాళ్ళకు స్వాతంత్రం. ఇంగ్లాండ్ వాళ్ళకు సెకండ్ వరల్డ్ వార్ వాళ్ళు ఎంతో సహాయం చేశారు. యునైటెడ్ నేషన్స్ కూడా సహాయం చేశారు. వారికి ఒక రాజ్యం ఇచ్చారు. వెంటనే ఎక్కడ ఉన్న దేశాలలో ఉన్నటువంటి కొద్దిమంది యూదులు సంతోషముతో ఇజ్రాయెల్ దేశాన్ని చేరుకున్నారు. చేరుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి ముస్లిం లీగ్ కంట్రీస్, అనగా ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్, తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తం కంట్రీస్, అన్ని ముస్లిం కంట్రీస్ ఏకమై వీరికి ఇవ్వకూడదు, వీరిని మేము చంపేస్తాం మళ్ళా అని చెప్పినప్పుడు, వారికి యుద్ధము చేస్తామన్నప్పుడు ఆ కొద్ది మంది ఇజ్రాయెల్ దేవుడిచ్చిన తెలివితో అక్కడ ఉన్నటువంటి సైలెన్సర్లన్నీ తీసేశారు. మోటార్ బైక్ సైలెన్సర్లు, జీప్ సైలెన్సర్లు, కార్ల సైలెన్సర్లు తీసేసి ఆ ఇజ్రాయెల్ దేశం చుట్టూ పెద్ద సౌండ్తో తిప్పారు. వెంటనే అక్కడ ఉన్న ముస్లిం లీగ్ కంట్రీస్ వాళ్ళు, అయ్యో అమెరికా నుంచి ఏ ట్యాంకర్స్ అన్నీ వచ్చాయి అని యుద్ధం చేయలేదు. దేవుడు కాపాడారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరితో కొట్లాడుతున్నారు. కానీ ఒకసారి చివరిలో అది ఏకాకి అయిపోతుంది. నో కంట్రీ విల్ సపోర్ట్. అవి నేను తర్వాత భవిష్యత్తులో చెప్తాను. ఏ విధంగా అసలు ఎందుకు దేవుడు వారిని ఆ దేశము లేకుండా చేశాడు? ఎందుకు దేవుడు వారు అనగా నా ప్రజలు అన్నాడు కదా, నా ప్రజలు అన్నటువంటి దేవుడు ఎందుకు 70 ADలో రోమా కింగ్ టైటస్ ద్వారా ఎందుకు వారిని ఆ విధంగా చేశాడు అనగా దానికి కారణం ఉంది. అసలు యేసు ప్రభు ఆ నీతిమంతుడు, ఆ యొక్క ఎవరు ఆయన పిలాతు ఆయన ఏమన్నాడు? ఈ నీతిమంతుని యొక్క రక్తం గురించి నేను నిరపరాధిని చేయగడుకున్నాను. బాయినడమా, ఈ నీతిమంతుని యొక్క రక్తం గురించి నేను నిరపరాధిని చేయగడుకున్నటువంటి ఆ యొక్క పిలాతు అప్పుడు ప్రజలందరూ ఏమన్నారు తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళంతా వాని రక్తము ఏమన్నారమ్మా? వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను పడును గాక అన్నారు. అట్లే పడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనం, త్వరగా మత్తయి సువార్త 27-25. చూడండి, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను పడును గాక. అప్పుడు యేసు ప్రభు ఆయన సెలవు ఎత్తుకొని పోతున్నప్పుడు స్త్రీలు కూడా వారు రొమ్ము కొట్టుకుంటూ అయ్యో అయ్యో అన్నప్పుడు, నా కోసం కాదు మీ కోసం, మీ పిల్లల కోసం ఏమన్నాడు? లూకాసు వార్త 23, లూకాసు వార్త 27. లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం. గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకుంటున్నారు. నా నిమిత్తం ఏడవద్దండి అమ్మా, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి.
అదే విధంగా అయిందమ్మా. యేసు ప్రభువుకు తెలుసు, నేను చనిపోయి ఇదిగో ఒక 40 సంవత్సరాలకు ఈ ఇజ్రాయెల్ దేశం ఉండదు, చంపబడతారు. ఎందుకనగా వాళ్ళే అన్నారు, వాని రక్తము వాని రక్తము మా మీదను మా పిల్లల మీద పడను కాకంటే అట్టే పడింది. జాగ్రత్త, నోరు, టంగ్ ఈజ్ వెరీ 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 డేంజరస్. నాలుక అనేది చాలా, మనం నోట్లో వచ్చే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా అయింది. 1948లో వారికి స్వాతంత్రం వచ్చింది. ఇంగ్లాండ్ వాళ్ళు అనగా ఆ యొక్క బ్రిటిషర్స్ పోండి, యునైటెడ్ నేషన్స్ పోండి అని 1948 మే 14th మిడ్ నైట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పటికీ ఆనందంగా దేవుడిచ్చిన జ్ఞానంతో ఉన్నారు. అది మొదటి సూచన. ఏంటి మళ్ళీ 24:32 చదువు త్వరగా. మత్తయి సువార్త 24:32. ఇప్పుడు ఆయన ఇది అంజూరపు చెట్టు గురించి ఒక ఉపమానం నేర్చుకోండి. అది లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నది. అలాగే చదువు ఆ ప్రకారమే జరుగుట చూచినప్పుడు సమీపంనే అమ్మా 1948 మే 14 నుంచి ఆ ద్వారం దగ్గరే ఉన్నాడు. యేసు ప్రభు అక్కడే డోర్ దగ్గరే ఉన్నాడు. 1948 మే 14 నుంచి ఆయన డోర్ దగ్గరే ఉన్నాడు. ఒక కాల్ తీసి కాల్ పెట్టడం మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. ఒక భక్తుడు అన్నాడు, అది ఎంత నిజమో నాకు తెలియదు. ఇదే 24వ అధ్యాయము 33 చదువు 34. అమ్మ ఇది అంటారు, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని ఒక భక్తుడు అన్నాడు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇవన్నీ అనగా యేసు ప్రభు వచ్చేంత వరకు ఈ తరము గతించదంటే ఎవరైతే 1948 మే 14 చూశారో వారు చనిపోకముందే యేసు ప్రభు వస్తాడు. ఒక భక్తుడు అన్నాడు విధంగా 1948 మే 14 ఆ ఇండిపెండెన్స్ ఎవడైతే 5 ఏళ్ళ బాబు చూశాడు. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది? 5 ఏళ్ళు. ఇప్పుడు అది ఒక 73 1948 అమ్మా. 1948 to 2026 తీసేయండి. అది 50, 20, 76, 2 78 ఏళ్ళు. 78 ఏళ్ళు అనగా ఒక 5 అంటే మనకి 82 ఏళ్ళు ఉన్నాడు ఇంకా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో. వాడు చచ్చిపోకముందే యేసు ప్రభు వస్తాడు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఆర్ యు రెడీ అంటున్నా. ఎందుకన్నా దేవుని వాక్యం ఉంది, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను అన్నాడు. ఈ తరము అంటే వీళ్ళే, ఇజ్రాయెల్ ప్రజలే. ఎవరైతే 1948 అది చూశారో వారు యేసు ప్రభు రాకడ చూస్తారో గతించదు అని ఒక భక్తుడు చెప్పాడు. కానీ ఎందుకనగా నాకు మరలా ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 6-7 చదువు. ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలుకు అనుగ్రహించదవా అని అడగగా ఇది ఆ కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోండి. మీ పని ఈ వాక్యంతో మరలా నేను ఇదేయా ఆ సమయాలు, ఆ విషయము ఎప్పుడు అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? తండ్రి చేతిలో. ఆయన కాబట్టి అది మనం గ్రహించే సత్యం కాదు. హీ మే ప్రొలాంగ్ ఇట్, హీ మే కమ్, బట్ ఆర్ యు రెడీ? నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా? అది మొదటి సైన్. అనగా 1948 నుంచి యేసు ప్రభు ద్వారం యుద్ధనే ఉన్నాడు. ఆయన ఒక అడుగు పెట్టాలి కాబట్టి వెరీ నియర్, కాబట్టి ఈస్ వెరీ నియర్. రెండవ పేతురు 3:3 రెండవది సైన్స్. 2 పేతురు 3:3
2 పేతురు 3:3. అంత్య దినములలో అపహాసకులు ఆ ఆ ఆ ఆయన రాకడ కూర్చిన ఏమాయను ఆ ఆ ఆ ఇప్పుడు అందరూ వచ్చి అడిగేది ఏంటే, అరే ఆయన సుధాకర్ బ్రదర్కు ముందు రాజారావు గారు చెప్పారు, రాజారావుకు ముందు ఇంకో ఆయన చెప్పారు, కోశి మేతి చెప్పాడు, అందరు చెప్పారే ఆ యేసు ప్రభు రాకడ అంటారు కానీ ఆయన రావడమే లేదు. ఇట్ ఈస్ ఓన్లీ కాక్ అండ్ బుల్ స్టోరీ. ఇట్ ఈస్ ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ, డోంట్ బిలీవ్ అనేవారు ఉన్నారు. కొంతమంది బిషప్స్, నేను ఇంకా చూపిస్తా మీకు, బిషప్స్ BBC టెలివిజన్లో చెప్పారు ఇట్ ఈస్ అ కాక్ అండ్ బుల్ స్టోరీ. కానీ దేవుడు చెప్తున్నాడు. కొందరు అపహాసకులు చెబుతారు, అరే బాగానే పంటలు ఉన్నాయి, అదో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, డిన్నర్ ఉంది, అన్ని చేస్తూనే ఉన్నాం, హాయిగా ఉంది, ఎక్కడ వస్తున్నాడే ఆయన. మరొకసారి చదివేది, అంతే దినములలో అపహాసకులు వచ్చి వాగ్దానం ఏమైంది? ఆయన రాకడ అన్నారు కదా, ఏమైంది ఆయన వాగ్దానం? పితరులు నిద్రించినది మొదలుకొని ఆరంభం ఉన్నట్టే ఉంది కదా. అంతా పంటలు పండుతూనే ఉన్నాయి, వరి పండిస్తూనే ఉన్నారు, జొన్న పండిస్తూనే ఉన్నారు, అందరూ మినిస్టర్లు ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఏందయ్యా ఇది? ఆయన వస్తాడు కానీ ఏ విధంగా వస్తాడు? ఆయన దొంగవలే, ఆయన దొంగవలే వస్తాడు. మీరు అనుకునే సమయంలో వస్తాడు, మీరు అనుకునే సమయంలో వస్తాడు ఆయన. దాన్ని అంతే అయిపోయా. ఏడి పక్కన భార్య వెళ్ళిపోయి ఉంటుంది, మొగుడు ఉంటాడు, కొందరు మొగుడు వెళ్ళిపోయి ఉంటారు, భార్య ఉంటుంది, కొందరు పిల్లలు వెళ్ళిపోయి ఉంటారు, వీళ్ళిద్దరు ఉంటారు. ప్లెయిన్ యాక్సిడెంట్స్ ఉంటాయి. ఒకడు ఎవరన్నా మంచి బిలీవర్ ఉన్నాను, ఇద్దరు బిలీవర్లే ఉన్నానుకో, ఇద్దరు వెళ్ళిపోయి ఉంటారు, ఏమవుతుంది? కారు నడుపుతుంటాడు, వెళ్ళిపోతాడు, కారు పోయి కొట్టుకుంటుంది. అందరం ఉంటాయి, ఏ సెకండ్ కమింగ్ కేమ్, రెండవ రాకడ వచ్చింది. చాలా జాగ్రత్త ఉండాలి. అపహాసకులు వస్తారు, వారు ఏమంటే ఆ మాట, ఏదయ్యా ఏది అంటారు. అటువంటి వారు ఇప్పుడు ఉన్నారు. చాలా మంది నన్ను కూడా ప్రశ్నించారు, ఏం బ్రదర్ మీరు ఎప్పుడు రెండవ రాకడ అంటూనే ఉన్నారు, ఎక్కడ వచ్చింది? కాబట్టి అంత్య దినాలలో ఈ విధంగా చెప్పేవారు ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ మత్తయి సువార్త 24:37, మత్తయి సువార్త 24:37. నోహు దినములలో అలాగే ఉండును. తినచ్చు, తాగుచు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చుచుండ్రి, చాలు, జలభయం వచ్చింది, కొట్టుకోపోయారు, అయిపోయాయి. నోహు దినములో ఉన్నట్టు ఉంటుంది. అనగా బాగా తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటూనే ఉంటారు, పెళ్లికి ఇస్తూనే ఉంటారు, అన్ని జరుగుతూనే ఉంటాయి. కానీ ఏ విధంగా అయితే జల ప్రళయం వచ్చి కొట్టుకొని పోయిందో అదే విధంగా ఉంటుంది రెండవ రాకడ. నోహు 120 సంవత్సరాలు ఆ ఓడను, దాని ప్లాన్ ఆర్కిటెక్ట్ వచ్చి దేవుడు, ఇదిగో పొడుగు ఇంత ఉండాలా, ఎత్తు ఇంత ఉండాలా, 3 అరలు ఉండాలా, ఏ విధంగా దాని ఎత్తు పొడవు అన్ని పెట్టాడు దేవుడు. దాని ప్రకారం నోహు చేస్తున్నాడు. కానీ అందరు వచ్చి అక్కడ పని చేసే వాళ్ళని ఎక్కిరిస్తూ, ఒక అతను రాశాడు, ఒక భక్తుడు, నోహు పొడవు 450 ఫీట్ల పొడవు. అది చేస్తున్నప్పుడు అంట, అరే ఏం చేస్తున్నారా మీరంటే, ఓడను చేస్తున్నాం. ఎందుకురా అంటే, పైనుంచి వర్షం వస్తుందట. పైనుంచి వర్షం వస్తుందా? ఎవరు చెప్పారా మీకు? పైనుంచి వర్షం ఎట్టి వస్తుందిరా? ఇంతవరకు రాలేదు కదా. ఏమో నోహు చెప్పాడు, నేను చేస్తున్నా, నాకు డబ్బు ఇస్తున్నాను, నేను చేస్తున్నా. అరే నువ్వు కీలు ఎందుకు పూస్తున్నావురా? ఏమో నోహు కీలు పోయమని నేను పూస్తున్నా. ఎందుకు చేస్తున్నావురా? నాకు డబ్బు ఇస్తాడయ్యా. ఇది చాలా మందికి తెలియదు. అమ్మ అప్పటి వరకు వర్షం వచ్చిందా? రాలేదా? మరి ఎట్ట పంటలు పడుతున్నాయి? ఎక్కడ ఉంది వచనం? ఆదికాండం 2:6 చదువు. వెరీ గుడ్, బాగా సిస్టర్స్ చాలా ఫార్వర్డ్ ఉన్నారు. అయితే బాగినమ్మా,
నోహ కాలంలో అనగా నోహ ఆ యొక్క జలప్రలయముకు ముందు వర్షము లేదు భూమి మీద. గమనించండి, మన క్రిస్టియన్ బ్రదర్ అని చేసి అందరూ నేర్చుకోవాలి. జల ప్రళయముకు ముందు నో రెయిన్. అప్పుడు భూమి చెట్లు అనగా ఎట్లా దానికి నీరంటే, చదవమ్మా, ఆవిరి భూమిలోంచి లేచి నేల అంతటి ఏం చేస్తుంది, తడిపేస్తా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా, ఇప్పుడు నాకు కూడా వర్షమే లేదనుకో, భూమి నుంచి కింద నీళ్ళు వచ్చి తడుపుతూ ఉంటే ఎవడైనా వచ్చారో పైనుంచి వర్షం అని నేను నమ్ముతానా? నెవర్. అలాగే అక్కడ ఉన్నటువంటి వారందరూ నోహ చేసే క్రియలన్నీ చూసి, ఒరే పైనుంచి వర్షం ఎట్లా వస్తుంది రా నాయన, నీళ్లు కింద నుంచి వచ్చి తడుపుతుంటే పైన వర్షం వస్తుంది అంటవే, నవ్వినారు. నోహ పోయి 120 సంవత్సరాలు తిరిగి చెప్పాడు, అయ్యా ఓడలేకి రండి, అయ్యా ఓడలేకి రండి, అయ్యా వర్షం వస్తుంది, 40 రోజులు ప్రచండమైన వర్షం వస్తుంది. ఆ వర్షానికి ఇదిగో ప్రతి జీవి, ఏంటమ్మా, ప్రతి జీవి, పక్షులేమి, భూమి మీద ప్రాకేటువంటి అనగా పురుగులేమి, జంతువులేమి, మానవులేమి అందరూ చనిపోతారు, రండి ఓడలేకి అంటే, ఒరే పిచ్చోడా, నువ్వు ఎవర్రా, పిచ్చోడివి రా నువ్వు అన్నారు. వెంటనే దేవుడు ఆ నోహ 3 కుమారులను 3 కోడళ్లను భార్య మొత్తం ఎంతమంది, 8 మంది లోపలికి వెళ్ళిపోయారు. జంతువులు క్రమము చొప్పున కొన్ని 7 కొన్ని 2 అన్నీ వచ్చాయి. వెంటనే ఆ తలుపును ఎవరు వేశారమ్మా? దేవుడు వేశాడు. దేవుడు తలుపును వేసేసాడు, నోహ కాదు. అమ్మా చదువు ఆది కాండము 6వ అధ్యాయము, ఆది కాండము 6వ అధ్యాయము 16 7:16 జల ప్రవాహం కాదమ్మా, 16 కరెక్ట్, అదే కరెక్ట్. అప్పుడు యెహోవా ఏం చేశాడు? మూసేశాడు. దేవుడు మూసింది, ఆ దేవుడిని తెరుస్తారా? జలప్రలయం 40 రోజులు ప్రచండమైన వర్షం, హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఏదో దానికి మీద 15 అడుగులు ఎత్తు నీళ్ళు వచ్చాయి. అప్పుడు అందరూ నీళ్ళు వస్తుంటే ఇదేంద్రా అని చెప్పి, ఓ నోవా మామ, ఓ మామ, ఓ మామ, ఓ తాత తలుపు తెరువు తాత. చిన్నపిల్లలు అయితే తాత నేను మా నాయన మాటిన్లే, తాత తెరువు. ఇంకేం తాత? మూసింది ఎవరు? దేవుడు మూసేసాడు. పాము నో చూస్తున్నాడు. అందరూ కొట్టుకుంటా నీళ్ళల్లో పోయి అందరు ఏమైపోయారు? అందరూ చనిపోయారు. అందుకనే యేసు ప్రభు అనే ఓడలో మనం ప్రవేశించాం. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ విశ్రాంతి కలగచేయుదునని చెబుతూ ఉంటే ఆయన రక్తాన్ని కాలరాస్తున్నారు. ఇప్పటికీ ఈ బల్ల తీసుకొని దైవజనులు మీ దగ్గరికి వస్తుంటే వద్దు మాకు ఒకసారి టక్కనంటే మేము వెళ్ళిపోతాం. అప్పుడు మీరు ఏడి సుధాకర్ బ్రదర్, అరే ఈ సిస్టర్, అరే ఏది, అంతే. ఓడలో ప్రవేశించండి, యేసు ప్రభుని ఓడలో ప్రవేశించండి. లేకపోతే జలం ప్రళయం వచ్చి కొట్టుకోపోయినట్టు యేసు ప్రభు రాకడ వచ్చి సంగమెత్తబడిన తర్వాత మీరు శ్రమల పాలవుతారు. జాగ్రత్త. ఇది నా మాట కాదు, దేవుని మాట. సరే, నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. నెక్స్ట్ నోహ దినములు కూడా ఎట్లుంది, అయిపోయింది కదా. తర్వాత లోతు దినాలలో కూడా ఎట్లుంది అని నేర్చుకుందాము. లూకా కాదు, లాంటి ఇల్లు కట్టే, ఏదైతే ఇంపార్టెంట్ చెప్తాను. లూకా స్వార్థ 17:28 చదువు. ఇల్లు కట్టుతున్నారు అంటే సైన్, దేవుడు ఇచ్చినటువంటి ఆ గుర్తు ఏమనగా ఆ ఇల్లు ఎక్కువ కడతారు లాస్ట్ డేస్ లో. లూకా స్వార్థ 17:28 చదువు.
ఆ, 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 ఆ. అమ్మ, లోతు దినములో జరిగినట్టు జరుగుతుంది. ఇల్లు కట్టుచు, ఇల్లు అనేది ఎక్కడ వచ్చింది అది? లాస్ట్ లో వచ్చాం. ఫస్ట్ మళ్ళీ చదువు ఒకసారి. లో ఆ, ఆ, జరుగును. అమ్మ, జనులు అంటే ఏం చేస్తారు? బాగా తింటారు, త్రాగుతారు, కొనుతారు, అమ్ముతారు, వరి నాటుతారు. లాస్ట్లో ఏముంది? ఇప్పుడు ఏ సందులో పో ఇల్లే, ఏ సందులో పో. నేను ఇటు పోయాను, ఇటు పోతే కోకాపేట సైడ్ పోతే ఆడ ఏదో పెద్ద బిల్డింగ్స్ కట్టారు. మా అన్న కొడుకు తీసుకున్నాడు, ఏది 34 అంతస్తులు. ఆడికి పోతేనే కళ్ళు తిరిగి, ఏందిరా ఇంత ఎత్తులో? ఇది ఏముంది, ఆడ ట్రంప్ టవర్స్ వస్తున్నాయి పక్కన అన్నాడు. అది 63 అంతస్తులు అంట. ఆహా, అది 63 అంతస్తులు, ఇది 53 అంతస్తులు. కొల్లూరులో చూస్తే 70, 60. ఏంది ఇది? ఇల్లు ఎక్కడ చూసినా కడతారు, ఏ సందులో చూసినా కడతారు. అనగా లాస్ట్ ఏ దేవుడు చెప్పిన వాక్యమును చేత పట్టుకోవాలి. జనులు తినుచు తాగుచు బాగా ఆనందపడుచు ఇల్లు కట్టుకుంటారు లాస్ట్. అనగా యేసు ప్రభు యొక్క రాకడలో, యేసు ప్రభు యొక్క రాకడలో ఏమి మనకు సూచన ఇస్తున్నానగా, దేర్ విల్ బి కన్స్ట్రక్షన్స్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్సే, ఎక్కడ చూసినా కడుతూనే ఉంటారు. బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ కడుతూనే ఉంటారు. యేసు ప్రభు రాకడలో బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ కడతారని దేవుని వాక్యము లూకా సువార్త 17:28 చెప్పబడింది. అదే విధంగా కడుతున్నారు. ఎక్కడ చూసినా బిల్డింగ్సే. దేవుని రాకడ అది మనం తెలుసుకోలేక, వాక్యం చదవక, వాక్యం చదివేటప్పుడు మనము ఇట్లా పట్టి చూడాలా. ఈ ఇల్లు అనేది ఎక్కడ ఉంది? ముందుందా, వెనకలుందా? లాస్ట్లో ఉంది. అనగా ఆయన రాకడప్పుడు, అనగా మనుషులు తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు. బార్బెక్యూ పోయినా ఒకసారి, బార్బెక్యూ పోతే ఒకడు 11 గంటలకు వచ్చాడంట. ఆయన 11 గంటల నుంచి 4 గంటల వరకు వాడు ఉండినాడు. మేము పోయినా కానీ వాడు ఉన్నాడు. వాడు తింటాడంట, తిరుగుతాడట, తింటాడు, తిరుగుతాడు. అరిగిపోయిన తర్వాత మళ్ళీ పోయి తింటాడు. ఏమి నీకు ఇష్టం వచ్చే డెజర్ట్స్ ఉంటాయి, ఇష్టం వచ్చేటువంటి ఫ్రైలు ఉంటాయి, చేపలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకడే తిని 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 4 గంటలకు బయటపెట్టారు. జనులు తింటారు, తాగుతారు. అనగా ఈ లాస్ట్ డేస్ లో ఈ బార్బెక్యూ, ఆ బిక్యూ, ఈ బిక్యూ అని మనుషులు పోయి తింటూనే ఉంటారు. ఆల్ థింగ్స్, ఆల్ ప్రొఫెసీస్ ఆర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. కాబట్టి ఇవన్నీ సూచనలు. నెక్స్ట్ సూచన ఏంటి? ఇల్లు కడతారు, ఇల్లు కడతారు అన్నమాట. అది మనం జాగ్రత్తగా ఉంచాలి. తర్వాత 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం చదువు. అక్కడ 19 మంది లిస్ట్ ఉన్నారు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు తెలుసుకొనము. ఎట్లనగా అమ్మ, అవన్నీ 19 ఉన్నారు లిస్టు. వినండి, నేను త్వరగా 2 పాయింట్లు చెప్పి ముగిస్తా. 19 మంది ఉన్నారు లిస్టు. స్వార్థపరులు. అమ్మ, నిజం చెబుతున్నా, అన్నదమ్ములకు కూడా లేదా, అందరికి స్వార్థం వచ్చింది. ఒక తండ్రికి పుట్టిన బిడ్డల అక్క చెల్లెలకు స్వార్థం వచ్చింది. 2 చెల్లెళ్ళే, అక్క చెల్లెళ్ళే, 2 అన్నదమ్ములే, కానీ ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. నేను అసలు అసహ్యమైపోయింది. ఒక తల్లి రక్తము పంచుకొని బిడ్డలు కూడా కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, తల్లిదండ్రులను చంపుతున్నారు. స్వార్థం అయిపోయింది. ఎక్కడ చూసినా స్వార్థ పీరులు. కాబట్టి ఆ 19 మంది లిస్టులో నువ్వేమని ఉన్నావా? 5వ వచనం అయితే ఏముందమ్మా? పైకి భక్తి గలవారే, దేవుని శక్తిని ఆశ్రయించిన వారే ఉంటారు. తిమోతి, నువ్వు వారికి విముఖుడవై ఉండు. తిమోతి, నువ్వు వారికి పైకి భక్తి అంతే. కానీ భక్తి అంటారు, కానీ దేవుని యొక్క క్యారెక్టర్స్ వోంట్ రేడియేట్ ఇన్ దెమ్. దేవుని యొక్క గుణ లక్షణాలు వానిలో ప్రజరిల్లో, దేవుని గుణ లక్షణాలు మనలో ప్రజరిల్లాల. కానీ పైకి మాత్రం భక్తి, పైకి భక్తి ఉంటారు. అబ్బో, వందనాలు వందనాలు, ఏ వందనాలు?
పైకి భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించని వారు ఉంటారు. తిమోతి, నువ్వు వారికి విముఖుడవై ఉండమన్నాడు. కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్ 11వ వచనం, 24:11. ఫాల్స్ ప్రాఫిట్స్ 24, మత్తయి సువార్త 24:11. అబద్ధ ప్రవక్తలు వచ్చి ప్రభుని మోసపరిచేదారు. అది అబద్ధ ప్రవక్తలు వస్తారు, వారు మోసపోస్తారు. అబద్ధ ప్రవక్తలు ఎక్కడ చూసిన వారు వస్తారు. నేను చెప్పాను కదా, BBC ఆ యొక్క ఇంటర్వ్యూ, ఆ యొక్క టెలివిజన్లో చెప్పిన అతని పేరు చెప్తాను. బిషప్ ఆఫ్ డర్బన్, సౌత్ ఆఫ్రికా. బాగా వినండి, నేను ఇవన్నీ కలెక్ట్ చేసా కాబట్టి మీకు చెప్తున్నాను, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. బిషప్ ఆఫ్ డర్బన్, సౌత్ ఆఫ్రికా ఏమన్నాడు? సెడ్ నో రిజరెక్షన్, నో హెల్ అని, నో వర్జిన్ బర్త్ అని చెప్పి BBC టెలివిజన్లో చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు వచ్చారు. యేసు ప్రభు ఆయన కన్యక గర్భవతిలో జన్మించలేదు, అసలు నరకం లేదు, అసలు రిజరెక్షన్ లేదు అని ఒక బిషప్ ఆఫ్ డర్బన్, సౌత్ ఆఫ్రికాలో అతను BBC టెలివిజన్కి ఇచ్చాడు. ఎందుకు లేరు? అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఇక్కడ మన హైదరాబాద్లోనే నువ్వు నా చర్చికి వచ్చే 95 ఏళ్ళు బ్రతుకుతావు అని చెప్పే అబద్ధ బోధకులు ఉన్నారు. లేరా? ఆయన చర్చికి పోతే అంట 95 ఏళ్ళు బ్రతుకుతామంట. ఆయనకి చర్చికి పోతే విల్లా వస్తుందట. ఆయన స్లిప్, ఆయన ఒక పాంప్లెట్ నేను చదివా. చాలా అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా అక్కడే. మా ఫ్రెండ్ వాడు స్టేట్ బ్యాంక్ మేనేజర్, వాని ఒక కూతురు వచ్చి డాక్టర్ ఇక్కడ మన యశోదాను, కొడుకు సాఫ్ట్వేర్. అరే వాళ్ళిద్దరు పోయి డబ్బంతా అక్కడ వేస్తున్నారు. వాడు నాకు ఫోన్ చేసి చెప్తాడు. ఆకర్షిస్తున్నారు. అబద్ధ బోధకులు ఎక్కడ చూసినా అబద్ధ బోధకులే. చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ. మరి అబద్ధ బోధకులు ఎక్కడ చూసినా విస్తరించాయి. నువ్వు ఏ సంఘంలో నీకు అనగా నాణ్యమైన బోధ ఉంటుందో అక్కడికి మాత్రమే నువ్వు పోవాలి. తర్వాత లాస్ట్ 24:5 తర్వాత మిగతాని మాట్లాడతా. మీరు యుద్ధంలో గురించి రాదు. నువ్వు 24:5 చదివేది. నేను యేసు ప్రభు అని చెప్పేవాళ్ళు అబద్ధ బోధకు. నేను యేసు ప్రభు, అనేకులు నా పేరట వచ్చి ఏమంటారంటమ్మా, నేనే క్రీస్తు అని చెప్పి మోసపిచ్చేది. చాలు అమ్మ, దాదాపు ఇప్పటి వరకు నేను డేటా కలెక్ట్ చేస్తే 2000 మంది సెల్ఫ్ స్టైల్ జీసస్, ఐ ఆమ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పిన వాళ్ళు వచ్చారు. నేనే యేసు ప్రభు యొక్క అవతారము అని చెప్పేవారు ఎంతో మంది అయిపోయారు. యుక్రెయిన్లో సోఫియా స్క్వేర్లో ఆ అమ్మాయి పేరు దేవి, ఏమి దేవి, సారీ అమ్మాయి పేరు చెప్తాను. ఏంటి ఆ అమ్మాయి పేరు ఎవరని? ఏ యుక్రెయిన్ ఉమెన్ హూ గోస్ అండర్ ద నేమ్ మరియా దేవి claimed to be reincarnation of Jesus Christ, sitting at the Sophia Square, asking everyone to worship her. యుక్రెయిన్లో ఆ అమ్మాయి పేరు మేరియా దేవి అట. నేనే యేసు ప్రభు అవతారం రండి అంటుందంట. అంతవరకు ఎందుకమ్మా? అల్వాల్లో ఎవరు ఆమె? అల్వాల్ ఇక్కడే సెకండ్రాబాద్ అల్వాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ పోయారు. 350 మంది డివోటీస్ అంట. రీసెంట్గానే అందరు పోయి ఆమె నేనే దేవుణ్ణి. అమ్మా మీరు ఆ వీడియో చూశారో లేదు? చూడలేదా? అల్వాల్లో అమ్మా ఏంది మీకు ఏంటి జార్జి తెలియదంట? నీకు కూడా తెలుదా? అల్వాల్లో ఇక్కడే ఒక ఆమె అమ్మా, యంగ్ గర్ల్, ఐ ఆమ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, కమ్ అండ్ వర్షిప్ మీ అనింది. ఆమె సంఘం నడుపుతుంది అల్వాల్లో. మీరు చూడండి, అల్వాల్లో హూ ప్రిటెండెడ్ టు బి యాజ్ జీసస్ క్రైస్ట్ అండ్ కొట్టని గూగుల్లో వస్తుంది, చూడండి. ఆమె నేనే యేసు ప్రభును, నన్ను వచ్చి మీరు పూజ చేయండి అనింది. అలాగ ఎంతో మంది అబద్ధ బోధకులు వచ్చారు. యేసు ప్రభు యొక్క రాకడలో అలాగ జరుగుతాయి. ఇంకా ఎన్నో ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో చెప్పి మీద
పాఠంలోకి వెళ్తాను.